164 స్థానాలు 175 స్థానాలకి 164 స్థానాలు రావడం అనేది మన చరిత్రలో చాలా గొప్ప విషయం. అంత తీర్పిచ్చి 2 సంవత్సరాలు కూడా కాలేదు. గతంలో ప్రజలందరూ కూడా రాజధాని విషయంలో, అమరావతి విషయంలో స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆయన 3 రాజధానులు అన్నారు. విశాఖపట్నం, కర్నూలు, అమరావతి 3 రాజధానులు అన్నారు. ఆ 3 రాజధానులు కూడా పూర్తిగా ప్రజలందరూ కూడా విసుగు చెంది వ్యతిరేకించారు. రాష్ట్రానికి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఒకే రాజధాని ఉంటుంది. అటువంటిది అమరావతికి 3 రాజధానులు అని చెప్పి ప్రజలందరూ కూడా ఆయన ఒక తుగ్గలకలాగా ఒక పిచ్చి పరిపాలన ఏంటని చెప్పి అందరూ కూడా అసహించుకోవటం. దేశంలోని ఇతర రాష్ట్రాల వారు కూడా ఆంధ్రాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇతర రాష్ట్రాల వారు కూడా మా రాష్ట్రానికి ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్పి చదువుకునే పిల్లలు కూడా మీ రాష్ట్ర రాజధాని పేరేంటంటే చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితి. అటువంటిది వాళ్ళ దేశ ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా అమరావతికి కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులిచ్చి అమరావతిని నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇవాళ సిఆర్డీఏ కార్యాలయం కూడా ఆల్రెడీ ప్రారంభించారు అమరావతిలో. ఇవాళ నేను ఒకటి తెలియజేస్తున్నాను. ఇవాళ వైసీపీ నాయకులు ఎవరన్నా వెళ్ళి ఇవాళ కూడా ప్రభుత్వం విమర్శిస్తారు కదా, సిఆర్డీ ఆఫీసు బ్రహ్మాండంగా కట్టారా? దానిలో లోపలికి వెళ్తే ఆఫీసు అధునాతకమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఆ సిఆర్డీ ఆఫీసు చాలా బ్రహ్మాండంగా నిర్మించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అధికారులు కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలు కూడా ఆ సిఆర్డీ ఆశ్చర్యపడతా ఉన్నారు. అటువంటి కార్యాలయాలు రాష్ట్రంలో ఎన్నో రాబోతా ఉన్నాయి. నమస్కారం. అలాగే బ్రిటిష్ పిలాని లాంటి సంస్థలు గత 2 రోజులుగా అనేక రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా రాజధానిలో సుమారు 6 మంది కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ దాదాపు ఉదయం నుంచి మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ తమిళనాడు నుంచి తమిళనాడుకి వెళ్ళేవాళ్ళు, మహారాష్ట్రకి వెళ్ళేవాళ్ళు, ఎవరు ఓటు వెళ్ళేవాళ్ళు, పోలింగ్ బూత్ దగ్గర ఏ విధంగా విశ్వవిద్యాలయాలు మన రాష్ట్రానికి రావడం, ఆ విధంగా ఈరోజు చూసి ఆశ్చర్యపోతాను.